ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలు ఇక రంగం సిద్ధమవుతుంది. అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక జూలైలోనే నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి పనులన్నీ సిద్ధం చేసి ఉన్నటువంటి పరిస్థితి. వార్డుల విభజన, అదేవిధంగా అన్ని ఒక రిజర్వేషన్ ప్రక్రియను మాత్రమే ఇంకా చేయలేదు. ప్రభుత్వము గైడ్లైన్స్ ఇవ్వగానే ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసి రిజర్వేషన్లు కూడా చేయడానికి సిద్ధంగా అన్ని ఫైళ్లు కూడా సిద్ధం చేసి పెట్టారు. దాదాపు 5-6 నెలల నుంచే అధికారులు, పంచాయతీ అధికారులు. ఇక పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క ఈరోజు సొంత జిల్లాలో పర్యటిస్తూ ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్నటువంటి జూలైలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది. ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. జూలైలో ఈ నెలలోనే దాదాపు త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తాం. అందుకు కాంగ్రెస్ సిద్ధం కావాలంటూ ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తే దాదాపు ఈ జూలైలో నెలలోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ముందు సర్పంచ్ ఎన్నికలకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి ఇప్పుడు కీలకమైనటువంటి కాంగ్రెస్ అడుగులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ తమ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను గ్రహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పదవులను పంపకాలు చేశారు. 3 క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఇక పిసిసి కార్యవర్గాన్ని కూడా నియమిస్తూ అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో తమ సత్తాను చాటాలనే యోచన చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి మనం చూద్దాం. జూలైలో సర్పంచ్ ఎన్నికలు, త్వరలో నోటిఫికేషన్, కొత్త పాత క్యాడర్ కలిసి పనిచేయాలంటూ సీతక్క చెప్తా ఉన్నారు. కొత్త పాత అంటే దాదాపు వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, కొత్తగా కాంగ్రెస్లో చేరిన వాళ్ళంతా కూడా కలిసి పనిచేసి గ్రామ పంచాయతీలో తమ సత్తాను చాటాలంటూ ఆమె చెప్తా ఉంది. అన్ని జీపీల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు. ఇక పదే ప్రస్తావన ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంపైన ఆమె పదే కీలకమైనటువంటి వ్యాఖ్యలు ప్రస్తావించడం ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తిగా నెలకొంది. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నది ప్రభుత్వం అని చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలోనే లోకల్ బాడీ ఎన్నికలపై తాజాగా మంత్రి సీతక్క ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అతి త్వరలోనే వస్తుందని, విడుదల కానుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్ని జీపీలను కాంగ్రెస్ కవేశం చేసుకోవాలని, అందుకోసం పార్టీలో కొత్త పాత నేతలు అనే భేదాభిప్రాయం లేకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు. ఇక ఎన్నికల నిర్వహణ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో భేటీ అయి ఆయా జిల్లాల నేతలకు హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. జూలైలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగా గత వారం నుంచి రాష్ట్ర మంత్రులు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ఫోకస్ పెట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తాము పాల్గొంటున్నటువంటి సమావేశాల్లో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మంత్రుల నోట ఎన్నికల అంశం ప్రస్తావన పెరుగుతుండటంతో ఏ క్షణమైనా నోటిఫికేషన్ రాబోతుందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం కసరత్తు సైతం స్పీడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా, సిబ్బంది కొరత లేకుండా చూసేలా చర్యలు కూడా తీసుకుంటుందట. ఇక పదే మంత్రులు సీతక్క, ఇటు తుమ్మల నాగేశ్వరరావు వీరంతా కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మంత్రులందరూ కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. క్యాడర్ని సన్నద్ధం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా జిల్లా నాయకులకు ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చూస్తూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను నిర్వహించి సత్తా చాటాలని చూస్తుంది. రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలోనూ అనేక అంశాలపై ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా బలోపేతమై స్థానికంగా పట్టును సాధించాలి. అధికారం ఉన్నటువంటి పార్టీగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా వన్ సైడ్ వార్లాగా నడవాలని చూస్తూ ఉంది. దానికి బలాన్ని ఇస్తున్నట్టు పరిస్థితి. కష్టపడే వారికే పదవులు, వచ్చే ఎన్నికల్లో కష్టపడే వారికే పదవులు ఇస్తామంటూ మంత్రి కార్యకర్తలకు చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలకమైన నాయకుడు. ఆయన కూడా కష్టపడేటువంటి వారికే పదవులు ఇవ్వాలని సూచిస్తున్నటువంటి ఈ ఇండికేషన్ కూడా అందుకు తార్కాణంగా చెప్పొచ్చు. ఆయన
ఈ సందర్భంగా పార్టీ పదవులపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో మంత్రివర్గంలో అన్ని వర్గాలకు స్థానం కల్పించినట్లు ఆయన చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మండలంలోని అన్ని పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. అదే జరిగినప్పుడే మీరు మాకు ఇచ్చినటువంటి పదవులు గుర్తింపు మాకు ఆనందం అని చెప్తా ఉన్నారు. అంటే స్థానిక ఎన్నికలపైనే గురి పెట్టింది కాంగ్రెస్, పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. మంత్రులు ఇప్పటికే ఇంటికేసినిస్తూ సన్నద్ధం చేస్తూ ఉన్నారు స్థానిక ఎన్నికల్లో కూడా సత్తాను చాటాలని.